దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మరొకసారి ఇది మీ అద్భుత సమయం లైవ్ ప్రోగ్రాం ద్వారా కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే చాలామందికి దేవుని చిత్తం తెలుసుకోవాలి అనే ఆశ ఉంటుంది. మరి దేవుని చిత్తం తెలుసుకున్నాక ఏం చేయాలో ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఎలా తెలుసుకోవాలి, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అనే అంశం మీద మనం ధ్యానిద్దాము. మరి సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తి ఏ పని చేయాలన్నా దేవుణ్ణి అడిగి చేయాలి. ఒక ఊరు వెళ్ళాలన్నా, ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక సమస్య ఇంట్లో ఉంటే పరిష్కారం కొరకు చాలామంది దేవుని సేవకులను అడుగుతారు. మా కొరకు ప్రార్థన చేయండి, మేము ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాము, ఈ ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటున్నాము, మేము ఈ ప్రాంతానికి ఇల్లు షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మా కొరకు ప్రేయర్ చేయండి పాస్టర్ గారు అని చాలామంది ప్రార్థన కోరుతూ ఉంటారు. మరి ఈరోజు దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అనే అంశం మీద బైబిల్లో దావీదు భక్తుడు ఆయన ఎలా తెలుసుకున్నాడు, తన జీవితంలో జరిగిన కార్యాలు ఏంటో మనం అందరం చర్చిస్తూ ఆ విషయాల్లోంచి మనం కొన్ని మాటలు ఈరోజు వ్యక్తిగతంగా మన కొరకు మనం దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలో మనం తెలుసుకుందాం. కాబట్టి శ్రద్ధగా వినండి. మొదటిగా కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 7-8 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించెదను. కౌన్సిలర్, మన దేవుణ్ణి కౌన్సిలర్, ఆలోచనకర్త. ఒక పని చేయాలి అంటే ఎలా ముందుకెళ్లాలో మనకి ఆలోచన ఇచ్చే దేవుడు ఆలోచనకర్త. రెండో మాట, రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించును. రాత్రి గడియలలో అంటే పడుకునే సమయాలలో చాలామందికి దేవుడుతో ఎవరైతే మాట్లాడతారో, నేను వ్యక్తిగతంగా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే, నాకు హృదయంలో ఎప్పుడైనా బాధ కలిగితే దేవుని పనిలో, పరిచర్యలో, ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఏదైనా బాధ ఉంటే మొదట నేను చేసేది దేవుని ఆలోచన అడుగుతాను. రెండోదిగా రాత్రి వేళ నేను నా మంచం మీద పడుకున్నప్పుడు నేను ఆలోచిస్తా, ఏంటి ప్రభువా ఇలా ఈ విషయంలో నీ చిత్తం ఏంటి, నాకు విడుదల ఎప్పుడు, నువ్వు ఎప్పుడు దీవిస్తావు, ఎప్పుడు ఈ విషయంలో నాకు పరిష్కారం ఇస్తావు, ఎప్పుడు నాకు జయాన్ని ఇస్తావు అని రాత్రి గడియలలో నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటా, మాట్లాడుతూ ఉంటా. మాట్లాడినప్పుడు దేవుడు ఒక్కొక్క సమాధానానికి, ఒక్కొక్క ప్రశ్నకి మెల్లలైన స్వరంతో నా అంతరంద్రియంలో అంటే నా అంతరాత్మలో, నా స్పిరిట్ లోపల ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎంతమందికి అనుభవం ఉందండి? రాత్రి సమయాలలో చాలా సమస్యలకి, చాలా ప్రాబ్లమ్స్కి సమాధానం మనకి రాత్రి గడియలలో ప్రార్థన చేసినప్పుడు లేదా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మన హృదయంలోకి వచ్చి మాట్లాడతాడు. చాలామందికి దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి. ఆ కళలు, దర్శనాలు కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా నెరవేరుతాయి. కొంతమంది ఇల్లు కోసం ప్రార్థిస్తారు, మాకు ఇల్లు లేదండి అని. దేవుడు ప్రార్థన చేసినప్పుడు కొన్ని దర్శనాలు, ఇంటి ఒక మంచి చక్కటి ఇల్లు దర్శనం ఇస్తాడు, చక్కటి మందిరం దర్శనం ఇస్తాడు. కొద్ది సంవత్సరాల్లో, కొద్ది నెలల్లో ఆ దర్శనం నెరవేర్బడుట మనం అక్షరాలు చూస్తాం. కొంతమంది కొత్త వ్యక్తుల్ని మనం ముందుకు తీసుకొస్తాడు. నాకు చాలాసార్లు కొంతమందిని దేవుడు నా దర్శనాలు తీసుకొస్తాడు. వాళ్ళు ఎవ్వరూ నాకు తెలియదు, చాలా కొత్త వాళ్ళు, కానీ వాళ్ళ మొహాలు చూపించి వాళ్ళ గురించి కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. మరి అలాగే కొద్ది నెలల తర్వాత, కొద్ది రోజుల తర్వాత నేను ఆ వ్యక్తుల్ని పరిచయం అవ్వడం, మందిరంలో వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం జరుగుద్ది. దేవుడు అండి జరగబోయే సంగతులు బయలుపరిచే దేవుడు. మన దేవుని చిత్తం చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో దేవుడి చిత్తం చేయడం కన్నా నా ఇష్టం నువ్వు చేయి ప్రభువా అనే రోజులు ఇవి. అయితే ఈరోజు దావీదు అయితే వాక్యంలో ఇక్కడ దేవుడినంట అడుగుతున్నాయంట, ప్రభువా నాకు బోధించు, నాకు నేర్పించు, నేను ఎలా నడవాలి, నేను ఎలా జీవించాలి అని.
దావీదు జీవితంలో అండి చాలా యుద్ధాలు చేశాడు, చాలా యుద్ధాలు. తన జీవితంలో 17 సంవత్సరాల్లో ఉన్న యవనస్తుడికి అభిషేకం జరిగిన తర్వాత సమూయేలు ప్రవక్త ద్వారా, ఆ తర్వాత రాజు అవ్వడానికి ఇంచుమించు 13 సంవత్సరాలు పట్టింది. ఆ 13 ఇయర్స్లో తను అనేక పోరాటాలు, అనేక యుద్ధాలు, అనేక వార్స్కి వెళ్ళి గొడవలు చేసి, యుద్ధాలు చేసి, ఒక సైనికుడి నుంచి ప్రధాన అధికారి వలె వెళ్ళి ఎన్నో జయాలను చూశాడు. మరి ఇక్కడ ఉంది, నేను నా కనులు యెహోవా యందు కనిపెట్టుకున్నాను, ఆయన నా కుడి చేత ఉన్నాడు, కుడి చేతిలో ఆయన నాకు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. చాలామందికి దేవుడుని పెట్టుకోవాలి అంటే దేవుడు చేపట్టుకొని నడవాలి. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఆయన చిన్నప్పుడు అంట వాళ్ళ నాన్నగారితో ఒక పెద్ద సిటీకి వెళ్ళారంట. వెళ్తే అంట వాళ్ళ నాన్నగారు అన్నారంట, ఒరే నీకు మద్రాస్ తీసుకెళ్తాను, ఆ మద్రాస్లో బీచ్ చూపిస్తాను, గవర్నమెంట్ సెక్రటేరియట్ ఆఫీస్ చూపిస్తాను, మ్యూజియంస్ చూపిస్తాను, పెద్ద పెద్ద చర్చిలు చూపిస్తానని ఆయన పల్లెటూరు నుంచి ఆయన తీసుకెళ్తాయంట. ఆయనంట స్టేషన్కి వెళ్ళిన వెంటనే ఆ క్రౌడ్స్లో అంటే ఆ జన సంద్రంలో ఆయన తప్పిపోయాడంట. వాళ్ళ నాన్న 1-2 గంటలు వెతికాక దొరకకపోతే, వీడు ఎక్కడికి వెళ్ళాడు, వీడిని నేను అనవసరంగా తీసుకొచ్చాను, వీడు పల్లెటూరోడు, వీడిని పట్టణం చూపిద్దాం, సిటీ చూపిద్దాం అనుకుంటే వీడు పల్లెటూరు బుద్ధులు వదల్లా, ఇంత గుంపులో నా చేయి వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వెతుకుతా ఉంటే అక్కడ ఒక కోతి అంట జిమ్మిక్లు వేస్తుందంట. కోతిని ఆడిస్తున్నాయంట ఒక ఆయన. ఆడిస్తూ దాన్ని డప్పు కొడతా ఉంటే అక్కడ జనాలు గుమిగూడారంట. అప్పుడు అంట అబ్బాయి అంట అక్కడ నిలబడి అది చూస్తున్నాడంట. అప్పుడు వాళ్ళ నాన్న అబ్బాయిని పట్టుకొని 2 పీకి చేయబట్టుకొని ఆయన అన్నాయంట, నేను సిటీ చూపిద్దామని వచ్చాను, పట్టణం చూపిద్దాము, నేను నీకు బీచ్ చూపిద్దాము, మ్యూజియంస్ చూపిద్దాము, పార్లమెంట్ చూపిద్దామని వస్తే ఈ కోతి కొమ్మ చాట చూడడానికి నువ్వు ఇక్కడ నిలబడ్డావు అని చెప్పి కొట్టి తీసుకెళ్ళిపోయాయంట. తీసుకెళ్ళిపోయి తర్వాత టీ నగర్ మార్కెట్లోకి వెళ్తే ఆ మార్కెట్లో వెళ్తా ఉంటే మళ్ళీ ఐస్ క్రీమ్ బండి దగ్గర చూసి ఆగిపోయాయంట. మళ్ళీ ఎత్తుక్కొని ఎక్కడున్నాడు అని చూస్తే దొరికితే, ఏంటి ఐస్ క్రీమ్ బండి దగ్గర నిలబడ్డావు అని చెప్పి ఆయనకి ఐస్ క్రీమ్ ఇప్పించి చేయి పట్టుకొని గట్టిగా గిల్లి, నువ్వు నా చేయి విడిచిపెట్టద్దు, విడిచిపెడితే నేను ఊరుకోనని చెప్పి మందలించి మరి తీసుకెళ్ళాయంట. చాలాసార్లు మనం కూడా దేవుడు చేయి పట్టుకొని నడవం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను దేవుడు నా కుడి చేయి ఆయన పట్టుకున్నాడు, నేను ఎప్పుడు కదల్చబడ్డా అంటున్నాడు. చాలాసార్లు మనం సొంత చిత్తం చేయడానికి దేవుడి చేయి వదిలేస్తాం. కొంతమంది వ్యక్తుల్ని, కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు క్రైస్తవులు ప్రేమిస్తారు, వాళ్ళు అన్యులైనా ప్రేమిస్తారు. ప్రేమించాక వివాహ విషయంలో వీళ్ళు అన్యులు, దేవుని బిడ్డలు కాదు, మనం చేసుకోకూడదంటే లేదు నేను చేసుకుంటా, అమ్మాయి మంచిది, అబ్బాయి మంచోడు, నేను అబ్బాయిని చాలా నమ్ముతున్నాను, అతను మార్చుకుంటాను, అతను నేను ఎట్లాగైనా మార్చుకుంటాను, ఆమెను మార్చుకుంటాను అని చాలామంది వద్దన్నా సరే దేవునికి ఇష్టం లేని, దేవుని చిత్తంలో లేని వివాహాలు చేసుకుంటారు. శాంసన్ తెలుసు కదా, అతను ఒక ఫిలిస్తీన్లను చూశాయంట. చూసి అతను అన్నాడంట, ఆమె చాలా అందంగా ఉంది అని వాళ్ళ అమ్మ నాన్నకి వెళ్ళి చెప్పాయంట, నాకు ఆ అమ్మాయే కావాలన్నాడంట. అరే వద్దురా బాబు, ఆమె మన యూదురాలు కాదు, మనం ఇజ్రాయేలీలము, దేవుని చేత ఎంచుకోబడ్డ జనాంగము, వాళ్ళు అన్యులరా, వద్దమ్మా అంటే, లేదు నాకు అమ్మాయి కావాలి నాన్న, అమ్మాయి కావాలి, నా కన్నులకు ఆమె ఎంతో అందంగా ఉంది, మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది అన్న అంట. వాళ్ళ అమ్మ నాన్న బతిమాలంట, ఎవరే నువ్వు నాజీరు చేయబడ్డావు శాంసను, దేవుడి చేత ఎంచుకోబడ్డావు, నీ పట్ల చాలా గొప్ప ప్రణాళికలు ఉన్నాయి నాన్న, నువ్వు అలా చేయొద్దమ్మా, మాట విను, కావాలంటే మన దేశంలో మన రాష్ట్రంలో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు యూదుల్లో, ఎవరో ఒకరు దేవుడిని నమ్ముకున్నాను అమ్మాయిని చేసుకో, వాళ్ళు వద్దంటే వినకపోవడంగా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి బలవంతం చేసి అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. అని కొద్ది రోజులకే చిన్న గొడవ వచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి తన స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత తన జీవితం అంతా స్పాయిల్ అయిపోద్ది. అభిషేకించబడి పిలువబడ్డ వ్యక్తి ఒక చిన్న తప్పు, దేవుడి మాట వినకుండా అవిధేయంగా తన సొంత ఇష్టం చేసుకోవడానికి ప్రయత్నించి తన దేవుడి చిత్తంలోంచి, దేవుడి ప్రణాళికల నుంచి తొలగిపోయాడు. కానీ దావీదు విషయంలో చూస్తే అలా కాదు. దావీదు ప్రతి అడుగు దేవుడితోనే ఉన్నాడు. దావీదు అనేక యుద్ధాల్లో జయానికి, తన జీవితంలో రాజు అయ్యేంత వరకు ఆ యెరూషలేం పట్టణంలో, ఆ దావీదుపురము ప్యాలెస్లో అక్కడ రాజు అయ్యేంత వరకు ప్రతి చోట దేవుడి చిత్తాన్ని చేస్తూనే ఉన్నాడు.
అందుకే దావీదు గురించి దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. ఆమేన్. దావీదు నా హృదయానుసారుడు. మరి దేవుడి చిత్తం ఎలా తెలుసుకున్నాడు దావీదు అనేది మనం ఈరోజు ధ్యానిద్దాము, చూద్దాము. సమూయేలు 2 సమూయేలు 5వ అధ్యాయము కొన్ని మాటలు చదువుదాం, ధ్యానిద్దాము. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి చదివినప్పుడు. 2 సమూయేలు 5వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీన్లకు వినపడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీన్లందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించదనని యెహోవా సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ మొదటిసారి ఏం రాస్తుందంటే, దావీదు ఎప్పుడైతే రాజుగా నియమించబడ్డాడో ఫిలిస్తీన్లంట వాళ్ళ ఫుల్ ఫోర్స్తో, మొత్తం సేనతో దావీదుని అటాక్ చేయాలి, దావీదుని ఓడించాలి, దావీదుని మనం ఆ రాజ్యంలో రాజు కాకుండా చేద్దాము అని వచ్చినప్పుడు దావీదు దాగుచోటుకి వెళ్ళి దాక్కొని దేవుడి గంట మొరపెట్టాడంట, దేవుడిని అడిగాడంట. దావీదు ఫిలిస్తీన్ల గురించి దేవుడితో అడిగాడు. ఏమడిగాడు? నేను వెళ్ళి యుద్ధం చేయనా, పోవాలా వద్దా, యుద్ధానికి వెళ్ళా వద్దా దేవా చెప్పు, నువ్వు వాళ్ళని ఓడిస్తావా, నాకు జయాన్ని ఇస్తావా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళు, నిశ్చయంగా నువ్వు వాళ్ళని తరుముతావు, నేను వాళ్ళని నీ చేతికి అప్పగిస్తానని చెప్పాడు. మొదటిసారి గమనిస్తే నువ్వు వెళ్ళు. ఇక్కడ చూడండి, దేవుడి చిత్తం అడుగుతున్నాడు, నేను వెళ్ళనా, యుద్ధం చేయమంటావా, జయాన్ని ఇస్తావా? నేను కూడా ఇలాగే అడుగుతా, ప్రభువా మందిరం పని చేయనా, ఈ నెల ఏం చేయమంటావు, ఈ ఇంటికి వెళ్ళనా, వీళ్ళతో మాట్లాడినా, ఇక్కడ ఉండనా? చూడండి, చాలాసార్లు మీరు చేసే ఒక మిస్టేక్ ఏంటంటే, తప్పైన వ్యక్తులతో, తప్పైన స్థలాలలో, తప్పైన మాటలు, అవసరం లేని మాటలు మాట్లాడినప్పుడు అపవాదికి చోటిచ్చిన వారు అవుతాం. మరొకసారి చెప్తాను చూడండి, తప్పైన చోట్లలో, తప్పైన వ్యక్తులతో అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడు అపవాదికి మీరు చోటిచ్చిన వారు అవుతారు. చాలామంది ఏం చేస్తారంటే, అన్యులంటే నా అర్థం, అన్యులంటే పాపులతో మీ ఫ్రెండ్స్ సిగరెట్ తాగుతూ మందు తాగుతున్నారా వాళ్ళైతే వాళ్ళతో స్నేహం మంచిది కాదు. మీరు ఏదో సరదాగా అనుకుంటారు, కానీ కొద్ది రోజులకి వాళ్ళు మిమ్మల్ని వ్యసనాల్లోకి, గొడవల్లోకి, సమస్యల్లోకి తీసుకొస్తారు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. దుష్టుల మార్గంలో నడవకూడదంట. అపహాసకులు కూర్చున్న చోట కూర్చోక, పాపులు నిలవబడ్డ స్థలంలో ఉండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రాలు ధ్యానించువాడు ఆకు వాడక తన చెట్టు ఫలంని ప్రతి సీజన్లో ఇస్తాడట. ఆమేన్. దావీదు నేర్చుకున్న పాఠం ఏంటంటే, దుష్టులతో, అపహాసకులతో, పాపులతో కూర్చోడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. అందుకే ప్రతి సీజన్లో, ప్రతి యుద్ధంలో దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఇక్కడ దావీదు ఎవరిని అడుగుతున్నాడు? యాజకుడిని అడగట్ల. గమనించండి, రాజు అతను సైనికుడు, రాజుని తన మీద అధికారులను అడగట్ల, రాజుని అడగట్ల, యాజకుల్ని, సేవకుల్ని, ప్రవక్తలను అడగట్ల, దేవుడిని అడుగుతున్నాడు. నేర్చుకోండి, దేవుడిని అడుగుట నేర్చుకోండి. యుద్ధానికి వెళ్ళమంటావా, నాకు జయాన్ని ఇస్తావా అంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు తరుము, నేను నీకు ఇస్తాను, నీ చేతిలో అప్పగిస్తా, వాళ్ళందరూ నీ చేతికి ఇచ్చేస్తా, వాళ్ళందరూ ఓడిపోతారు, నేను నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉంటా. దావీదు అంటే దేవుని మాట పట్టుకొని దావీదు యుద్ధానికి వెళ్ళి జయాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ బాల్ పెరాసీం అనే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ మీద నీళ్ళండి, ఒక నీటి సముద్రం డ్యామ్లోంచి పడితే అంత ఫోర్స్లోంచి పైనుంచి పడ్డప్పుడు ఎంత ప్రెషర్గా పడుతుందో అంత ప్రెషర్గా, అంత ఫోర్స్గా శత్రువుల్ని ఓడించి జయాన్ని పొందుకున్నాయంట. ఆ తర్వాత మరొక మాట ఉంటుంది 22వ వచనంలో, ఇది కూడా చూద్దాము. ఇక్కడ కూడా మరొకసారి ఫిలిస్తీన్లంట దావీదు మీదకి యుద్ధానికి వస్తారంట. వచ్చినప్పుడు మరలా దావీదు దేవుడిని అడిగాడు, ప్రభువా యుద్ధంలోకి వెళ్ళనా అన్నప్పుడు ఇక్కడ చూడండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో.
గమనిద్దాం దేవుడి చిత్తం ఎలా ఉందో. 2 సమూయేలు 5:22 నుంచి. ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాయిం లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీన్లు హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవల్లని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గెజేర్ వరకు ఫిలిస్తీన్లను తరుముచూ హతము చేశాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రెండోసారి ఫిలిస్తీయులు దావీదు మీదకి రెఫాయము లోయలో వచ్చారు. వస్తే దావీదు మరలా విచారణ చేశాను అని రాస్తుంది. అండర్లైన్ చేసుకోండి. విచారణ అంటే అడిగాడు. అడిగినప్పుడు దేవుణ్ణి అడిగాడు, ప్రభువా వెళ్ళనా, యుద్ధం చేయమంటావా, జయాన్ని ఇస్తావా ఈసారి కూడా అంటే, ఈసారి దేవుడు ఏమంటున్నాడు, ఆగా ఒక్క నిమిషం, స్ట్రైట్గా వెళ్ళొద్దు, చుట్టూ తిరిగి వెళ్ళు, అప్పుడు నువ్వు జయాన్ని పొందుకుంటావు అని చెప్తూ ఒక సూచన చెప్పాడు. ఈ కంబళి చెట్ల దగ్గర నువ్వు దాక్కొని ఆయన, నేను నీకు ముందుగా వెళ్తాను. ఎప్పుడైతే ఈ ఫిలిస్తీన్ల సేన అక్కడి నుంచి ప్రయాణం చేస్తుందో నేను నీకు ముందుగా వెళ్తా, వెళ్ళినప్పుడు నువ్వు చప్పుడు వింటావు, చప్పుడు విన్న వెంటనే అర్థం చేసుకో నేను నీకు ముందుగా వెళ్ళానని, ఇంకా నువ్వు యుద్ధానికి వెళ్ళు, వాళ్ళని జయిస్తావు అని దేవుడు చెప్పాడంట. దావీదు యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా డేవిడ్ డిడ్ యాజ్ ద లార్డ్ కమాండెడ్ హిమ్. ఈరోజు మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పిన ప్రకారముగా చేసేవాడు వర్ధిల్లుతాడు, దీవించబడతాడు. ప్రతి చోట అండి, ప్రతి చోట దావీదు ప్రతి యుద్ధంలో జయాన్ని చూశాడంటే దేవుడు తన కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. సైన్యంలో యుద్ధంలో గెలవాలంటే గుర్రాలు ఉంటే సరిపోదు, బాంబులు ఉంటే సరిపోదు, వెపన్స్ ఉంటే సరిపోదు, దేవుడు తోడుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు తోడుగా ఉంటేనే జయం మనది. చాలామంది అనుకుంటారు మన దగ్గర పెద్ద పెద్ద వెపన్స్ ఉన్నాయి, ఇది ఉంది అది ఉంది, ఇవన్నీ కాదు. దేవుడు తోడుగా ఉంటే నువ్వు జయాన్ని చూస్తావు. దేవుడు తోడుగా ఉంటే నీ వివాహం జరుగుద్ది. దేవుడు తోడుగా ఉంటే ఆ ఉద్యోగం సంపాదించుకుంటావు. దేవుడు తోడుగా ఉంటే ఆ ప్రాజెక్ట్లో నీకు పొజిషన్ వస్తుంది. దేవుడు తోడుగా ఉంటే నీకు ప్రమోషన్ వస్తుంది. దేవుడు తోడుగా ఉంటే అపవాది నిన్ను ముట్టలేడు. అపవాది ఎన్ని 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 ఆలోచనలు పెట్టినా, ఎన్ని ప్లాన్స్ వేసుకొని దేవుడు తోడుగా ఉంటే, దేవుడు తోడుగా ఉంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు తోడుగా ఉంటే ఎవడు నేనేం చేయలేడు. దేవుడు చేయబట్టుకో, దేవుడిని అడుగు, ప్రభువా నీ కుడి చేయి నేను పట్టుకొని నడవాలనుకుంటున్నాను, నన్ను నడిపించు, నీ చిత్తం తెలుసుకోవడానికి నాకు సహాయం చేయి, నువ్వు మాట వింటాను. ఎలా చెప్తే అలా చేయాలండి. దేవుడి చిత్తం ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దేవుని నమ్మాలి, దేవునికి సబ్మిట్ అయిపోవాలి, లోబడాలి. తర్వాత మన మనసు మారుతూ ఉండాలి, రూపాంతరం చెందాలి. ఎప్పటికప్పుడు దేవుడు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త తలంపులు ఇచ్చినప్పుడు మనల్ని లోపల నుంచి, అంతరంగం నుంచి రూపాంతరం చెందమంటాడు, మారమంటాడు. మన మనసు ఆలోచనలు దేవునికి నచ్చినట్టు మలుచుకోవాలి. నీళ్ళండి డ్యామ్లోంచి వెళ్ళినప్పుడు ఆ కాలవ ఎటు మళ్ళితే అటు నీళ్ళు వెళ్తుంది. అలాగే మనం కూడా దేవుడు ఎటు తిప్పితే అటు తిరగాలి. మనకు నచ్చినట్టు మనం చేయకూడదు. ఇంకో మాట ఏంటంటే, దేవుడు చెప్పినప్పుడు తిరిగి ప్రశ్నించకూడదు. దేవుడు ఒక పని చెప్తే చేయాలి, తిరిగి ప్రశ్నిస్తే అక్కడ కార్యం జరగదు. దావీదు ఎప్పుడు తిరిగి ప్రశ్నించాల. చూడండి, తిన్నగా వెళ్ళి యుద్ధం చేయాలంటే యుద్ధం చేశాడు. ఈసారి తిన్నగా వెళ్ళొద్దు, కాసేపు ఇక్కడ ఆగు, ఈ కంబళి చెట్టు దగ్గర నేను ముందుగా వెళ్తా, తిరిగి చుట్టూ తిరిగి వెళ్ళాడు అంటే చుట్టూ తిరిగి వెళ్ళాడు. మనం అలా చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. ఇంకొక సందర్భం దావీదు జీవితంలో చూద్దాము. ఇక్కడ జిక్లక్ అనే ప్రాంతాల్లో దావీదు తన కుటుంబము, తన సేన వాళ్ళ తన సైనికుల కుటుంబాలు, పిల్లలు, ఆస్తులు, జంతువులు, పశువులు అన్నీ ఉంటే వీళ్ళు వేరే స్థలానికి యుద్ధాని కోసం వెళ్తారు. అక్కడ నుంచి పంపించబడతారు. రిటర్న్లో వస్తూ ఉంటే ఆలోపు శత్రు సమూహం వచ్చి దావీదు కుటుంబాన్ని మొత్తం, ఫ్యామిలీని, తన ప్రాపర్టీ, తన దగ్గర ఉన్న పశువులన్నింటినీ తీసుకెళ్ళిపోతారు. చాలా వేదనలో ఉంటాడు. ఆ సమయంలో దావీదు చుట్టూ ఉన్న మనుషులు ఎవరైతే నా వారు అనుకున్నాడో వాళ్ళు వేదనలో, బాధలో దావీదుని రాళ్లతో కొట్టి చంపేద్దామని చూస్తారు. ఆ సమయంలో దావీదు దేవుడి యందు ధైర్యం తెచ్చుకొని, దేవా నాకు నువ్వే దిక్కు, నాకు నువ్వే సహాయం చేయాలి, నన్ను చంపాలని చూస్తున్నారు,
మరి నా ఆస్తి, నా భార్యలు, నా పిల్లలు, నాతో ఉన్న వారందరి నష్టం వచ్చింది. ఒకప్పుడు నన్ను బట్టి ఆనందించిన వారు నన్ను బట్టి ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇతని వల్లే మాకు ఈ కష్టం వచ్చిందని బాధపడుతున్నారు. ఏం చేయమంటావు అని మరలా దావీదు మొరపెడతాడు. అప్పుడు చూడండి దేవుడు ఎట్లా మాట్లాడారో ఈ వాక్యం చూద్దాం. 1 సమూయేలు 30:7-8 వచనాలు. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా, తరుము, నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందామని సెలవిచ్చాను. చూడండి, అబ్యాతారు యాజకుడినంట, దావీదంట ఏఫోదు తీసుకురమ్మన్నాడంట. ఏఫోదు తీసుకురా, దేవుణ్ణి అడుగుదాము, నేను ఆ దండును తరమ్మంటావా, నేను సంపాదించుకుంటానా అని దేవుడిని విచారించెను. ఇక్కడ మళ్ళీ ఆ మాట చూడండి, విచారణ చేయగా అంటే అడిగాడు దేవుణ్ణి. దేవుడు అన్నాడంట, తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుంటావు అని దేవుడు చెప్పాడంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ క్లియర్గా దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు దావీదుతో. తరుము, ఇజ్రాయేలీలు అంటే ఏఫోద్ అనేది వస్త్రం యాజకుడు వేస్తాడు. ఆ ఏఫోద్ తెప్పించుకొని చూసేవారంట, అడిగేవారంట, ప్రార్థన చేసేవారంట, మొరపెట్టేవారంట, దేవా వెళ్ళమంటావా, చేయమంటావా అని. మోషే కూడా ఎర్ర సముద్రం దాటి ముందుకు వెళ్ళినప్పుడు అరణ్యంలో ఇజ్రాయేలీలు నీళ్లు లేక సనుగుతారు. సనిగి మోషే మీద అంటారు, నువ్వు ఈ డెజర్ట్లో తీసుకొచ్చావు, అరణ్య ప్రాంతంలో తీసుకొచ్చావు, ఏమీ లేదు, తాగడానికి తినడానికి ఏం లేదు, మేము మా పిల్లలు ఆకలితో దాహంతో చచ్చిపోయేలా ఉన్నాం, నీ మాటని వచ్చాము, మాకు బుద్ధి లేదు, ఐగుప్తులోనే ఉంటే బాగుండేదే, చిచి నీ మాట ఎందుకు విన్నామో అని చెప్పి సనుక్కొని విసుక్కొని మోషేనంట రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నించారంట. అప్పుడు మోషే దేవుడికి మొరపెట్టాడంట, దేవా వీళ్ళను చంపాలని చూస్తున్నారయ్యా, ఏం చేయమంటావు అంటే దేవుడు అన్నాడంట, ఆ రాయి ఉంది చూడు, తిని కొట్టు ఒకసారి, అది నీళ్ళు ఇస్తుంది, ఆ నీళ్ళంతా ఇజ్రాయేలీకి ఇవ్వు అని చెప్పాడంట. చూడండి, దేవుడు నీ మోషే అడిగాడు. చాలామంది శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, మన చుట్టూ ఎవరున్నారు, అమ్ముందా, నాన్నున్నాడా, అక్క ఉందా, ఎవరుంటే చెల్లుందా, ఎవరుంటే వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ తీసుకుంటారు. మనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తీసుకుంటాం. కోపం వస్తే పిల్లలతో గొడవలు, పిల్లల్ని కొట్టడం, ఇలా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వేరే ఒకరి మీద తీసుకుంటారు. కానీ నిజమైన భక్తి ఏంటంటే, ఇక్కడ దావీదు విషయంలో నేను గమనిస్తే, కష్టం వచ్చింది, మోషే జీవితంలో కష్టం వచ్చింది, మనుషులు సనిగారు, వాళ్ళని చంపాలని ప్రయత్నించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుడికి మొరపెట్టారు, విచారణ చేశారు. మన వాళ్ళు, మనం నమ్ముతున్నాము, మన బిలీవర్స్, లేకపోతే మన ఇంటి వారమే అనుకుంటాము, కానీ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న స్నేహితులు మన వారే మనకి ఆటంకంగా మారుతారు. మన వాళ్ళే మనల్ని మన గురించి చెడుగా మాట్లాడతారు. చాలామంది మీరు గమనిస్తే, మీరు ఎంతో ప్రేమించి ఎంతో సహాయం చేసిన వ్యక్తులే మీ వెనకాల వెళ్ళి గోతులు తవ్వి మీ గురించి చెడ్డగా మాట్లాడి మిమ్మల్ని మీ పాడైపోవాలని, మీరు నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దావీదు మోషే విషయంలో ఇలాగే జరిగింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే, శత్రువుల్ని ఎవరైతే వాళ్ళ కీడు కోరుకుంటున్నారో వాళ్ళతో వాగ్వాదం చేయలేదు, కానీ గొడవ పడలేదు, కానీ దేవుడి చేత అప్పగించారు. అయ్యా నువ్వే నా న్యాయకర్తవి, నువ్వు నాకు న్యాయం చేసే దేవుడివి, నువ్వు నాకు సహాయం చేయవయ్యా ప్రభువా, నేను నీ కుడి చేపట్టుకున్నాను ప్రభువా, నన్ను వదలదయ్యా. అయ్యా శత్రువులు నన్ను చుట్టుముట్టారు, ఆపదలు నన్ను చుట్టుముట్టాయి. కొంతమంది ఉద్యోగాలలో చాలా స్ట్రెస్, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, చేయని తప్పుకి మిమ్మల్ని అవమానిస్తున్నారేమో, పని ఎంత చేసినా ఇంకా చేయలేదని మిమ్మల్ని టార్గెట్ చేసి కావాలని మిమ్మల్ని చెడ్డ చేస్తున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను చూస్తున్నాను, నీతిమంతులు ప్రార్థన నేను వింటాను, నీతిమంతులకి సహాయం నేను చేస్తా, నేను ప్రతి ప్రార్థన వింటాను, నేను నీకు తగిన సమయంలో సహాయాన్ని పంపిస్తానని దేవుడు చెప్తున్నాడు. తగిన సమయంలో సహాయం మీ దగ్గరకు వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, దావీదు వలె మీరుంటే, తర్వాత మోషే వలె మీరుంటే దేవుడు అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తా. మీరు దుష్టులతో, మిమ్మల్ని కీడు చేసే వారితో మాట్లాడద్దు,
మీకు ఒక వ్యక్తి వల్ల హాని కలుగుతుంది, ఇతని వల్ల మనకి నష్టము అంటే దయచేసి అతనితో దూరంగా ఉండడం మంచిది. కొన్ని సంబంధాలు, కొన్ని ఫ్రెండ్షిప్స్ కట్ చేసుకుంటే అది మన ఆధ్యాత్మిక జీవితానికి మంచిది. మనం లేదులే నా ఫ్రెండే కదా, లేదులే మా బంధువే కదా, మా వాళ్ళే కదా అనుకొని చాలాసార్లు ఏమవుద్దంటే కాంప్రమైజ్ అయిపోవడంతో వాళ్ళే రేపు నీ శత్రువులుగా మారుతారు. కానీ దేవుడి చేతికి అప్పగించి, దేవా నేను వాగ్వాదం చేయను, గొడవపడ్డు, నేను నీ చేతికి అప్పగిస్తున్నాను, నా కొమ్ము ఎత్తు చేయవాడివి నువ్వే, నన్ను హెచ్చించేవాడివి నువ్వే అని దావీదు వలె మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు, దావీదు చూడండి ఒక గొప్ప రాజుగా మారాడు. ఇజ్రాయేలు యూదా గోత్రాలు, 2 గోత్రాలు వాళ్ళు కలిసి వచ్చి, సౌలు లేడు, నువ్వే రాజుగా ఉండు, నువ్వే మమ్మల్ని పరిపాలించు, నువ్వే నడిపించు అని దావీదుని దేవుడు సింహాసనం ఎక్కించాడు. ఈ వాక్యం వెంటనే ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా దేవుడు మాట మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా చిత్తాన్ని వెతకాలనుకుంటున్నావా? నా చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే నేను నీకు ఒక మాట చెప్తాను. అదేంటంటే దేవుడు చెప్పినట్టు నడుచుకో. కుడికి ఎడమకి తిరగకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తే అది చేయండి. డోంట్ క్వశ్చన్, ప్రశ్నించద్దు. అవును నిజమే, కొన్నిసార్లు మనకు నచ్చని పనులు చేయిస్తాడు. గెత్సెమనే తోటలో ప్రభువారు కూడా ఒక ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ గిన్నె నా నుంచి తీసేయి, నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగును గాక. అదే ప్రార్థన 2 సార్లు చేస్తారు. నాకైతే ఈ శిలువ మరణం తీసుకోవాలని లేదు, ఈ అవమానం, నింద, ఈ వేదన పొందాలని లేదు, కానీ నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే జరుగును గాక. ఎవరైతే దేవుని చిత్తానికి తమ జీవితాన్ని అప్పగించుకుంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు వాళ్ళ చేయి పట్టుకొని నడిపిస్తాడు. నేను మీకు ఒక మాట చెప్తాను. మేము ఈ ప్రాంతంలో, ఈ పంజాబ్లో, నార్త్ ఇండియాలో రావడం ఇది మా ఇష్టం కాదు, మా చిత్తం కాదు. నేను ఎప్పుడు అడుగుతా, ప్రభువా ఇక్కడికే ఎందుకు, వీళ్ళ మధ్యలోనే ఎందుకు, ఏం చేయిస్తున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎందుకు తీసుకొచ్చావు అని నేను ఎప్పుడు మనసులో అనుకుంటా. మనసులో కానీ సనగను, దేవుణ్ణి ప్రశ్నించను. కానీ అంటాను, ప్రభువా ఈ జీవితం నీకు ఇచ్చాను, నువ్వు ఎటు తీసుకెళ్తే అటు తీసుకెళ్ళు, ఏం చేయిస్తే అది చేయించు. ఎందుకంటే నా ఇష్టం చేసుకుంటే నేను నష్టపోతానేమో, కానీ నీ ఇష్టం చేయుటలో కష్టమున్నా బాధ ఉన్నా దాంట్లో నాకు సంతృప్తి ఉంది. హల్లెలూయా. నాకు కష్టాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, కానీ దేవుడు పని చేసినప్పుడు నాకు సంతృప్తి కలుగుద్ది. చూడండి, వాగ్దానాలు, దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. దేవుడు వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలు మనకి పరిష్కారాన్ని, సమాధానాన్ని ఇస్తాయి. వాగ్దానాలు నెరవేరాలి అంటే మనం దేవుని చిత్తంలో నడవాలి. చాలామంది ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వాళ్ళు, మీరు చాలా వాగ్దానాలు పొందుకున్నారు, చాలా ప్రవచనాలు మీ మీద వచ్చాయి. అవి జరగకపోవడానికి, నెరవేరకపోవడానికి కారణం ఏంటంటే, ఫుల్ఫిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు దేవుడి చిత్తంలో నడవట్లేదు. దేవుడి చిత్తంలో నడవండి. నడిస్తే దేవుని ప్లాన్స్ ఏదైతే మీ మీద ఉన్నాయో అవి నెరవేరుతాయి. దేవుడి ప్రామిసెస్, వాగ్దానాలు నెరవేరుతాయి. వాగ్దానం నెరవేరటం అంటే ఒక్క రోజులో జరిగేది కాదండి. కొన్నిసార్లు నెలలు పడతాయి, సంవత్సరాలు పడతాయి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, దేవుడు ఆ మార్గంలో తీసుకెళ్తాడు. కానీ మనం ఆయన చేపట్టుకొని, అయ్యా నువ్వే నడిపించు, ఈ నెల నా ఫైనాన్స్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా ఆర్థిక స్థితిని దీవించు, నా పనుల్లో దీవించు అని ప్రార్థన చేస్తే దేవుడికి సాయం చేస్తాడు. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారేమో. చాలామంది ఈ నెల నేను ఇంటి రెంట్ ఎలా కట్టుకోవాలి, నేను ఎలాగ నా పిల్లల్ని చదివించుకోవాలి, ఎలా నేను ఈ నెల నా అప్పులు కట్టుకోవాలి, నా ఈఎంఐస్ కట్టుకోవాలి అని బాధపడుతున్నారేమో. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తా. తగిన సహాయం, నమ్మదగిన సహాయం ఆయనే. ఎప్పుడు ఏది కావాలో తగిన సమయంలో సహాయం చేసే దేవుడు అండి. అలా అని మీరు లోటులోకి వెళ్ళిపోరు, అలా అని నష్టానికి వెళ్ళిపోరు, కానీ ఎప్పుడు ఏది కావాలో కరెక్ట్ టైంలో ఇస్తాడు ఆయన. మీరు నమ్మండి, విశ్వసించండి, దేవుణ్ణి అడగండి. ఈ నెల ఏం చేయాలి ప్రభువా, ఈ నెల నా పట్ల నీ ప్రణాళికలు ఏంటి, నన్ను ఎందుకొరకు నన్ను ఎంచుకున్నావు, నన్ను ఎందుకొరకు నన్ను పిలిచావు, నేను నీ కొరకు ఉపయోగపడే పాత్రగా నన్ను చేసుకో, నా ఉద్యోగంలో, నా పనిలో, నా జీవితంలో అద్భుతాలు చేయి ప్రభువా అని మీరు దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు మీకు సాయం చేస్తాడు. ఇంకో మాట ఏంటంటే, దేవుడితో ఉండండి, దేవుడితో సమయాన్ని గడపండి. దేవుడితో సమయాన్ని గడిపినప్పుడు దేవుడు మీకు జరగబోయే సంగతులు చెప్తాడు. మీకు బాధగా ఉంటే, మనసులో తీరని లోటుగా ఉంది, ఎవరు నా బాధ షేర్ చేసుకోలేను, ఎవరు చెప్పినా నన్ను అవహేళన చేస్తున్నారు, ఎవరు కూడా నన్ను ఒక వాల్యూ లేనట్టుగా ఉంది నా లైఫ్ అంటూ బాధపడతా ఉంటే, మీకు విలువనిచ్చి, ప్రేమించి, మీ మాట విని మీకు
జవాబిచ్చి ఆశీర్వించే దేవుడు యేసుప్రభు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళండి, మోకాలేసి మీ రూమ్లో, మీ గదిలో ప్రార్థన చేయండి. దేవుడితో చెప్పండి, ప్రభువా నా సమస్య ఇది, నా కష్టం ఇది, ప్రభువా నాకు సహాయం చేయవా, నన్ను విడిపించవా, నన్ను హెచ్చించవా, నన్ను ముందుకు తీసుకెళ్ళవా, నా జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయవా అని మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కొద్ది రోజులే కష్టం, తర్వాత దేవుడు దీవిస్తాడు. పరీక్ష కొద్ది సమయమే, కానీ ఆ తర్వాత వచ్చే ఫలితం మీ జీవితాంతం ఉంటుంది. ఆమెన్. పరీక్ష పిల్లల కంటే 3 గంటలే ఉంటుంది, 3 hours పేపర్. కానీ ఆ పరీక్షలో పాస్ అయ్యాక ఆ సంవత్సరం కష్టం అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది. అలాగే మన జీవితంలో ఎగ్జామ్ టైం ఇప్పుడు జరుగుతుంటే, మీకు పరీక్ష కాలం అయితే కొద్ది సమయాల్లో దేవుడు మీ ఫలితాలు వస్తాయి. దేవుడు ఖచ్చితంగా, మీరు వివాహాలు జరుగుతాయి, మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఆధ్యాత్మికంగా బలపడతారు, దేవుడు మీకు పిల్లలు ఇస్తాడు. మీరు ఏ ప్రార్థన అయితే అడుగుతున్నారో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. దావీదును దీవించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన కుడి చేయి పట్టుకొని ఆయన మార్గంలో నడుద్దాం, దేవుడు ఆశీర్విస్తాడు. హల్లెలూయా. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మును సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.